లాస్ట్ లో sin x cos x గ్రాఫ్ చెప్పామండి. నెక్స్ట్ tan x గ్రాఫ్కి వెళ్దాం. గ్రాఫ్ ఆఫ్ tan x. గ్రాఫ్ ఆఫ్ tan x అండి. tan గ్రాఫ్ చూడండి, ఇలా ఉంటుందండి. ఈ షేప్ లో ఉండిద్దండి tan గ్రాఫ్. చూడండి, tan 0 జీరోనే. tan 45 కూడా ఎంతండి? tan 45 వాల్యూ 1 ఉంటుంది. మీరు tan 89 డిగ్రీస్కి వెళ్ళినా దాని వాల్యూ కొంచెం ఒక చెప్పగలిగినంత వాల్యూనే ఉంటుంది. కొంచెం పర్లా ఒక 50లోనే అంత ఉంటుందండి సుమారుగా. tan 89 డిగ్రీస్ కూడా అసలు 89 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్కి వెళ్ళేటప్పటికి చెప్పలేనంత లార్జ్ వాల్యూ వచ్చింది. ఇక్కడ 89 డిగ్రీస్ దగ్గర కూడా కొంచెం పర్లేదండి. మీరు క్యాల్కులేట్ దీంట్లో కొట్టి చూస్తే అది అంత 52 అప్రాక్సిమేట్గా అంత 52 ఎంత వచ్చింది. ఏంటి సుజిత? 89 డిగ్రీస్ కూడా tan 89 డిగ్రీస్ కూడా మీరు క్యాల్కులేట్ దాంట్లో కొట్టి చూస్తే, ఓకేనా, tan టేబుల్లో కొట్టి చూస్తే, ఓకేనా, అది 52 ఎంత వచ్చింది సుమారుగా. అసలు 89 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్కి వెళ్ళే లోపు చెప్పలేనంత లార్జ్ పాజిటివ్ వాల్యూ ఉంటుంది. చెప్పలేనంత లార్జ్ పాజిటివ్ వాల్యూ ఉంటుంది. ఓకేనా? ఏంటి -92 90లో అలా ఉంటుందండి. చూడండి, మళ్ళీ π/2 నుంచి π 3π/2కి మళ్ళీ వెళ్ళిన 3π/2కి వెళ్ళిన మళ్ళీ ట్యాన్ కర్వ్ మళ్ళీ అదే షేప్లో వెళ్ళిద్దండి. ఈ ఇంత ముందర ఉన్న షేప్ వచ్చింది. ఇక్కడ -92 90లో ఏ షేప్ అయితే ఉందో π/2 నుంచి 3π/2 కూడా అదే షేప్ వచ్చింది మళ్ళీ. అంటే ఇక్కడి నుంచి వరకు విడితే ఎంత చెప్పండి? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు విడుతూ ఇది ఒక π/2, ఇది ఒక π/2. పై విడుతులో దాని షేప్ ఏదైతే ఉందో ఇంకో పై విడుతులో అదే షేప్ వచ్చింది. అట్లాగా ట్యాన్ ఫంక్షన్ పీరియడ్ ఏమవుతుందంటే ట్యాన్ ఫంక్షన్ యొక్క పీరియడ్ ఏమవుతుందంటే π అవుతుంది. పీరియడ్ ఆఫ్ ట్యాన్ ఫంక్షన్ ఎంత అండి? π అవుతుంది. పీరియడ్ ఆఫ్ ట్యాన్ ఫంక్షన్ ఎంత అవుతుందండి? π అవుతుంది. -92 90లో ఏ షేప్ అయితే వచ్చిందో π/2 నుంచి 3π/2 కూడా అదే షేప్ వచ్చింది. ఈ గ్రాఫ్ వచ్చి ఉండాలండి ఫంక్షన్కి. ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ మనం ఫస్ట్ నుంచి ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్స్ అన్నిటికీ గ్రాఫులు చెప్పున్నాం. ఇప్పుడు ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కూడా గ్రాఫులు చెప్తున్నామండి. ట్రిగ్నామెట్రీలో డొమైన్ రేంజ్లు గ్రాఫులు ఇంపార్టెంట్ అండి. ఆల్జిబ్రా ఫంక్షన్స్కి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్కి మినిమం ఇంపార్టెంట్. ఇట్లాగా ఎవ్రీ పై విడ్త్కి దాని షేప్ రిపీట్ అవుతుందండి. ఎవ్రీ పై విడ్త్ మీకు నచ్చినంత వెళ్ళిపోవచ్చు అండి ఇంటర్వల్. అదే షేప్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇటు నుంచి పక్కకి వెళ్ళిపోయినా అంతే ఉంటుంది. ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 దగ్గర అన్డిఫైన్ అవుతుందండి. దీంట్లో కలప కూడా తీసిపోయి ఇట్లా పైకి వెళ్తున్నట్టుగా చూపించాలి, ఇట్లా కిందకి వెళ్తున్నట్టుగా చూపించాలి. కొద్దిమంది తీసుకెళ్ళి దీంట్లో కలుపుతూ ఉంటారు. కలపవాకండి. ఇట్లా కిందకి వెళ్తా ఉండట్లే, ఇట్లా పైకి వెళ్తా ఉండట్టు. అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 దగ్గర అన్డిఫైన్ అవుతుందండి. ఓకేనా? ట్రై చేసినట్టేనా అందరూ?
అయిపోయింది అందది. గ్రాఫ్ ఆఫ్ కాటెక్స్ అండి. అది ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై టూ దగ్గర అన్డిఫైన్ కదా ఇంత ముందు ఫంక్షన్. ఇప్పుడు ఈ ఫంక్షన్ వచ్చేటప్పటికి మల్టిపుల్స్ ఆఫ్ పై దగ్గర అన్డిఫైన్ అండి. మల్టిపుల్స్ ఆఫ్ పై దగ్గర అన్డిఫైన్. జీరో టు పైలో ఈ షేప్ వచ్చిందండి. 0 to పైలో ఈ షేప్ వచ్చింది. 0 దగ్గర పై దగ్గర అట్లా అన్డిఫైన్ అవుతుందండి. 5 to 2 పైలో ఈ షేప్ వచ్చిందండి. ఇందాకలేమో ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. ఇప్పుడేమో ఇలా వెళ్ళిపోయింది. కాకపోతే 0 to పైలో, 0 to పైలో tan 45 వాల్యూ 1. 0 దగ్గరికి వెళ్ళేప్పటికి పెద్ద వాల్యూకి వెళ్ళిపోయింది. ఇట్లా పై దగ్గరికి వెళ్ళి లార్జ్ నెగిటివ్ వాల్యూకి వెళ్ళిపోయింది. ఇది కూడా ఏంటండి, ఎవ్రీ పై విడతలో దాని షేప్ రిపీట్ అవుతుంది. ఈ షేప్ మళ్ళీ రిపీట్ అవుతుంది. చూడండి, పై విడతలో దాని షేప్ రిపీట్ అవుతుంది. దానికి కూడా పీరియడ్ ఎంత అండి? పైఏ. ఓకేనా? కంప్లీట్ అయిందా? జీరో టు పైలో దాని షేప్ ఇట్లా ఉంటుందండి. 5 to 3 2 పైలో ఇలా ఉంటుంది. 5 విడతలో దాని షేప్ రిపీట్ అయింది కాబట్టి పీరియడ్ పై అని పెట్టాం. ఎవ్రీ 5 విడతలో దాని షేప్ రిపీట్ అవుతుంది. పీరియడ్ పై అని పెట్టాం. నెక్స్ట్ అండి, గ్రాఫ్ ఆఫ్ అయిపోయిందా రాజేట్ ఉందది. గ్రాఫ్ ఆఫ్ సీకెండ్ ఎక్స్. tan x లాగే తీసుకోండి ఇంటర్వల్స్. tan x లాగే తీసుకోండి ఇంటర్వల్స్. ఇది -π/2 to π/2 0. tan x ఇట్లాగే తీసుకున్నామండి. π 3π/2. సీకెండ్ 0 ఎంత చెప్పండి అండి. సీకెండ్ 0 ఎంత వాల్యూ? 1. సీకెండ్ 0 1 అండి. సీకెండ్ 0 1. ఇదిగోండి, ఇక్కడ నుంచి సీకెంట్ వాల్యూస్ -1 కూడా మధ్యలో రావు. సీకెండ్ 0 1 కదా, ఇంక ఈ షేప్ లో పైకి వెళ్ళిపోతాయండి. -1 కూడా మధ్యలో రావు. సీకెండ్ 0 1. 1 కంటే ఇంకెక్కువలోనే ఉంటాయి. 1 కంటే ఎక్కువలో ఉంటాయి, తక్కువ కిందకి రావు. కిందకి రాదు కరువు. -1 కూడా మధ్యలో లేదు కదా. ఇట్లాగే సీకెండ్ పై ఎంత అండి? సీకెండ్ పై -1 కదా, ఇక కిందకి వెళ్ళిపోతాయి, పైకి రావు. సీకెండ్ పై ఎంత అండి? -1. కిందకి వెళ్ళిపోతాయి వాల్యూస్. సీకెండ్ 0 1. సీకెండ్ ఎక్స్ యొక్క వాల్యూస్ -1 కూడా మధ్యలో రావు. ఇందాక డొమైన్ రేంజ్ చెప్పామండి. కాబట్టి సీకెండ్ 0 1 అనగానే ఇంకా ఈ మధ్యలో ఈ వాల్యూస్ అన్నిటికీ కూడా 1 కంటే ఎక్కువ ఉంటాయి, దీనికి 1 కంటే ఎక్కువలోనే ఉంటాయి. సీకెండ్ పై -1 కు మధ్యలో రావు కాబట్టి ఈ వాల్యూస్ అన్నిటికీ కూడా -1 కంటే తక్కువలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ షేప్ ఉంది కదా, ఇది రిపీట్ అవుతుందండి. ఇక్కడ -π నుంచి 3π/2 వరకు అంటే 2π విడతండి ఇదంతా కూడా. కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క పీరియడ్ 2π అవుతుందండి. ఎవ్రీ 2π విడతలో ఈ షేప్ రిపీట్ అవుతుందండి. ఈ షేప్, ఈ రెండు కర్లు కలిపి వచ్చిన షేప్ రిపీట్ అవుతుంది మళ్ళీ ఇట్లాగా రిపీట్ అవుతుందండి.
ఎవ్రీ 2π విడ్త్కి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత అండి 2π. ఇది ఒక 3π/2, ఇది ఒక π/2, 2π. ఈ 2π విడ్త్లో ఇక్కడ వచ్చిన షేప్ మళ్ళీ రిపీట్ అవుతుందండి ఇలాగా ఎవ్రీ 2π విడ్త్కి. డ్రా చేశారండి అందరూ? సీకెండ్ 0 1 అండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు రేంజ్ గుర్తుకొస్తే గ్రాఫ్ గీయటం ఈజీ అవుతుంది, అందుకని డొమైన్ రేంజ్ ఇంపార్టెంట్. సీకెండ్ 0 ఎంత 1, సీకెండ్ π ఎంత -1. ఇంక ఈ వాల్యూస్ -1కి మనకు మధ్యలో ఉండవు. ఈ వాల్యూస్కి ఈ వాల్యూస్కి పైన ఉండిపోతాయి, ఈ వాల్యూస్కి ఇట్లా పైకి వెళ్ళిపోతాయి. సీకెండ్ π -1, ఇంకా -1కి మనకు మధ్యలో రావు కాబట్టి ఈ వాల్యూస్కి కిందకి వెళ్ళిపోవాలి, ఈ వాల్యూస్కి ఇటు కిందకి వెళ్ళిపోవాల్సిందే. ఇట్లా ఈజీగా గుర్తుకుండిపోయిందండి. డొమైన్ రేంజ్లో వస్తే ఈజీగా ట్రై చేయొచ్చు మీరు. గ్రాఫ్ ఆఫ్ సీకెండ్ ఎక్స్ అయిపోయిందిగా, లాస్ట్లో అండి గ్రాఫ్ ఆఫ్ కోసీకెండ్ ఎక్స్. కోసీకెండ్ ఎక్స్ మీరు కాటెక్స్ని ఫాలో అవటమే, కాటెక్స్ని ఫాలో అవటమే. జీరో π/2 π, 3π/2 2π. ఏంటండి కొసికెంట్ π/2 ఎంతండి? కొసికెంట్ π/2 1, కొసికెంట్ π/2 1, కొసికెంట్ 3π/2 -1, కొసికెంట్ π/2 1 అండి, కొసికెంట్ 3π/2 -1 అండి. ఇక ఈ వాల్యూస్కి ఇంకా పైకి వెళ్ళిపోయింది, ఈ వాల్యూస్కి ఇటు పైకి వెళ్ళిపోయింది. కొసికెంట్ 3π/2 -1, ఈ వాల్యూస్కి ఇటు కిందకి వెళ్ళిపోయింది, ఈ వాల్యూస్కి ఇటు కిందకి వెళ్ళిపోయింది. ఇదే షేప్ రిపీట్ అవుతుందండి, ఈ షేప్ రిపీట్ అవుతుంది, ఎవ్రీ 2π విడ్త్కి రిపీట్ అవుతుంది. అటు పీరియడ్ ఎంతండి 2π. గ్రాఫ్ గీయంగానే పీరియడ్ చెప్పేసి వచ్చండి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి. సైన్ ఫంక్షన్ పీరియడ్ ఎంత అని చెప్పాము, చెప్తారు ఎవరన్నా? సైన్ ఫంక్షన్ పీరియడ్ 2π, కాస్ ఫంక్షన్ పీరియడ్ 2π, tan ఫంక్షన్ పీరియడ్ ఎంత అని చెప్పాము π, కాట్ ఫంక్షన్ పీరియడ్ π, సీకెండ్ ఎక్స్కి 2π, కొసికెండ్ ఎక్స్కి 2π. మధ్యలో ఉన్న రెండు ఫంక్షన్స్కే π వచ్చింది, ట్యాన్కి కాట్కి. మిగతా వాటికి అన్నిటికీ చెప్పాలి మీరే. పీరియడ్ ఎంత 2π, ట్యాన్కి కాట్కి మటుకు π అవుతుంది. నెక్స్ట్ అండి, మీకు డొమైన్ రేంజ్ల వల్ల గ్రాఫ్ల వల్ల ఉపయోగం ఏంటని చెప్పి మీకు అనుకోవచ్చు. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను గ్రాఫ్ల వల్ల ఉపయోగం ఏంటో. ఇట్లా ఇస్తాడు, x = sin 1, y = sin 1 degree,
విచ్ వన్ ఈజ్ గ్రేటర్ అంటాడు. దెన్ విచ్ వన్ ఈజ్ గ్రేటర్? గ్రేటర్ అంటాడు. మీకు 1కి 1 డిగ్రీకి తేడా తెలియాలండి. 1 అంటే 1 రేడియన్ అని అర్థం. 1 రేడియన్కి అప్రాక్సిమేట్గా ఎన్ని డిగ్రీస్ అంటే 57 డిగ్రీస్ అండి అప్రాక్సిమేట్గా. 1 రేడియన్కి ఎన్ని డిగ్రీస్ అంటే అప్రాక్సిమేట్గా 57 డిగ్రీస్. కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత? sin 57 డిగ్రీస్ అండి. వై వాల్యూ ఎంత? sin 1 డిగ్రీ. మీకు కనుక సైన్ గ్రాఫ్ కనుక తెలిస్తే ఇలా ఉంటుందండి సైన్ గ్రాఫ్. ఇది 0, ఇది 90. ఇదిగోండి 1 డిగ్రీ అంటే ఇక్కడ ఉంటుంది 1 డిగ్రీ. 1 రేడియన్ అంటే 57 డిగ్రీస్ అండి. 57 అంటే ఇక్కడ ఉంటుంది 1 రేడియన్. ఇదేమో sin 1 డిగ్రీ అవుతుంది. ఇదేమో sin 1 రేడియన్ అవుతుంది. sin 1 రేడియన్ అవుతుంది. విచ్ వన్ ఈజ్ గ్రేటర్? చెప్పాలి. sin 1 sir. ఇది sin 1 అవుతుందండి. ఇది sin 1 డిగ్రీ అవుతుంది. విచ్ వన్ ఈజ్ గ్రేటర్? sin 1 sir. 1 డిగ్రీ ఇది 1 రేడియన్. 1 రేడియన్ అంటే 57 డిగ్రీస్ కదా, ఇంకొంచెం ముందు ఉంటుంది. 1 డిగ్రీ కంటే ముందు ఉంటుంది 1 రేడియన్. sin 1 డిగ్రీ పెద్ద, sin 1 రేడియన్ పెద్దదా? ఓకేనా? sin 1 డిగ్రీ కంటే కూడా sin 1 రేడియన్ పెద్దది. కాబట్టి ఎక్స్ లెస్ దాన్ వై గ్రేటర్ దాన్ ఎక్స్, లేదా వై లెస్ దాన్ ఎక్స్. ఎక్సే పెద్దదండి. ఇట్లాగా మీకు గ్రాఫ్లు కనుక వచ్చేటట్టయితే ఇలాంటి ఇన్ఈక్వాలిటీకి ఆన్సర్ చాలా తొందరగా వస్తాయండి. మీకు గ్రాఫ్లు కనుక వచ్చేటట్టయితే ఇలాంటి ఇన్ఈక్వాలిటీకి ఆన్సర్ చాలా తొందరగా వస్తాయి. గ్రాఫ్ల వల్ల ఉపయోగం అది. రాసుకున్నారండి ఎగ్జాంపుల్? 1 అంటే 1 రేడియన్ అని అర్థం. 1 రేడియన్ అంటే అప్రాక్సిమేట్ ఎన్ని డిగ్రీస్ అండి? 57 డిగ్రీస్. గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఎక్స్ ఏమో sin 57 డిగ్రీస్ అవుతుంది. వై ఏమో sin 1 డిగ్రీ అవుతుంది. 1 డిగ్రీకి కరస్పాండింగ్ ఉండే sin 1 డిగ్రీ కంటే కూడా 1 రేడియన్ దగ్గర ఉండే వాల్యూ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్. x is equal to tan 1, y is equal to tan 2, z is equal to tan 3. Then which one is greater? చెప్తారండి? అన్నింటికంటే పెద్ద ఏదో చెప్తారండి మీరు? మీకు ముందు 1 అంటే 1 రేడియన్. 1 రేడియన్ అంటే అప్రాక్సిమేట్గా ఎన్ని డిగ్రీస్? 57 డిగ్రీస్. 2 అంటే 2 రేడియన్స్. ఎన్ని డిగ్రీస్ రావచ్చు అప్రాక్సిమేట్గా? 114 డిగ్రీస్. 3 అంటే 3 రేడియన్స్. ఎన్ని డిగ్రీస్ రావచ్చు అప్రాక్సిమేట్గా? 171 రావచ్చు. tan కర్వ్ డ్రా చేద్దామా? -90 to 90లో tan కర్వ్. -90 నుంచి 180, 180 నుంచి 3π/2 tan కర్వ్. గుర్తుకుంది కదండి tan కర్వ్? ఇందాక డ్రా చేసాం. ఎలా ఉంటుంది? 1 రేడియన్, 2 రేడియన్స్. చూడండి 1 రేడియన్ అన్నప్పుడు జాగ్రత్త చెప్పండి. 1 రేడియన్ అన్నప్పుడు వన్ రేడియన్ అన్నప్పుడు 57 డిగ్రీస్ అండి అప్రాక్సిమేట్గా ఇక్కడ ఉండొచ్చు. 2 రేడియన్స్ అన్నప్పుడు 114 డిగ్రీస్ అండి ఇక్కడ ఉండొచ్చు.
3 రేడియన్స్ అంటే 171 ఇక్కడ ఉండొచ్చు. ఇదేమో tan 1 అవుతుందండి. దీని కర్వ్ కట్ చేసి ఇటు వెళ్తేనేమో tan 2 వచ్చిందండి. ఇది tan 2 అవ్వచ్చండి. కర్వ్ కట్ చేసి ఇటు వెళ్తేనేమో ఇదేమో tan 3 అవుతుందండి. ఇది tan 3 అవుతుందండి. చెప్పాలి, which one is greater? tan 1 is greater than tan 3 is greater than tan 2. ఎప్పుడన్నా ఈక్వాలిటీ అడిగినా కానీ ఈజీగా వచ్చిందండి. ఇదిగోండి, 1 రేడియన్ పెట్టుకొని కర్వ్ కట్ చేసి ఇటు వైపుకి వెళ్తే y యాక్సిస్ వైపుకి వెళ్ళిపోతే tan 1 వచ్చింది. 2కి ఎదురుగా కర్వ్ కట్ చేసి y యాక్సిస్ వైపుకి వెళ్ళిపోతే tan 2 వచ్చింది. 3కి ఎదురుగా కర్వ్ కట్ చేసి y యాక్సిస్ వైపుకి వెళ్ళిపోతే tan 3 వచ్చింది. tan 2 కంటే tan 3 పెద్దది, tan 3 కంటే tan 1 పెద్దది. ఇట్లాగా కరువులు వస్తే ఇన్ఈక్వాలిటీకి ఆన్సర్లు వస్తానికి ఛాన్స్ ఉందండి. అందువల్ల కరువులు ఇంపార్టెంట్ అండి. మీరు sin θ 0 అవుతుందని కానీ మీరు ఆన్సర్ చెప్పగలగాలండి. ఎవరైనా చెప్పండి, ఎవరన్నా sin θ 0 అనగానే ఆన్సర్ చెప్పగలగాలండి. θ ఈక్వల్ వాట్? sin θ 0, θ ఈక్వల్ వాట్? n పై చెప్పాలి. cos θ 0, θ ఈక్వల్ వాట్? 2n plus 1 into 2n plus 1 into pi by 2. pi by 2. 2n plus 1 into pi by 2 చెప్పగలగాలి. నెక్స్ట్ అండి, అయిపోయినాయండి. దాంట్లో కరువులు, డొమైన్, రేంజ్, గ్రాఫ్లు యొక్క ఉపయోగం ఏంటంటే చిన్నగా లైట్ గా చెప్పానండి. 1 or 2 సమ్స్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఒక రిజల్ట్కి వెళ్దామండి. A, B are complementary angles, and that is A plus B is equal to 90 degrees. Complement అంటే సమ్ ఎంత అండి? 90 degrees. then sin A ఎంత అవుతుందంటే cos B అవుతుంది. cos A ఎంత అవుతుందంటే చెప్తారు ఎవరన్నా? sin B అవుతుంది. tan A ఎంత అవుతుందంటే cot B, sir. cot B అవుతుంది. cot A ఎంత అవుతుందంటే tan B. tan B అవుతుంది. secant A ఎంత అవుతుందంటే secant B అవుతుంది. secant A ఎంత అవుతుందంటే secant B అవుతుంది. అట్లాగే 7th one, sin square A plus cos square A ఎంత అవుతుందంటే 1 అవుతుంది. sin square A plus cos square A ఎంత అవుతుంది? 1 అవుతుంది. cos square A plus cos square B ఎంత అవుతుంది? ఒక్క నిమిషం, sin square A plus sin square B అండి. ఇది sin square A plus sin square B ఎంత అవుతుంది? 1 అవుతుంది. cos square A plus cos square B ఎంత అవుతుంది? 1 అవుతుంది. tan A into tan B 1 అవుతుంది. cot A into cot B ఎంత అవుతుంది? 1 అవుతుంది. రీజన్ చెప్తారు ఎందుకైతే? ఇది ఫస్ట్ వన్ చూసారు అనుకోండి అండి. ఫస్ట్ వన్ లో sin Aకి వెళ్ళారు అనుకోండి అండి, LHS తీసుకున్నారు అనుకోండి. LHS ఎంత? sin A. A ప్లస్ ఎంత రాయొచ్చు? 90 మైనస్ B రాయొచ్చు. sin 90 మైనస్ B అని చెప్తారా? cos B. అలాగా
సైన్ ఏ అయితే కాజ్ బి అవుతుంది, కాజ్ ఏ అయితే సైన్ బి అవుతుంది, ట్యాన్ ఏ అయితే కాట్లో మారిపోయింది, కాట్ అయితే ట్యాన్ లో మారిపోయింది, సెకండ్ కొసికెండ్ లో మారిపోయింది, కొసికెండ్ సెకండ్ లో మారిపోయింది. అట్లాగే ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకోండి. దీంట్లో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి అన్నాం. ఇప్పుడు సైన్ ఏని రాయొచ్చు అని చెప్పాము, కాస్ బి అని రాయొచ్చాను. సైన్ ఏని కాస్ బి రాయొచ్చున్నాగా దీన్ని ఎంత వచ్చింది, కాస్ స్క్వేర్ బి వచ్చింది ప్లస్ సైన్ స్క్వేర్ బి. సైన్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ బి అంటే ఐడెంటిటీ ఎంత 1 విచ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అట్లాగా సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఎంత అయిద్దండి 1, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి 1 వచ్చింది. ఈ ఏబి యొక్క సమ్ ఎంత రావాలండి, ఈ రెండు యొక్క సమ్ ఎంత ఉండాలి 90, ఈ రెండు యొక్క సమ్ ఎంత ఉండాలి 90. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి, ఈ రెండు యొక్క సమ్ ఎంత వచ్చింది 90. రాసుకున్నారండి, రాస్తున్నావా? ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు సైన్ 81 డిగ్రీస్ అన్నాం అనుకోండి, కాదులో చెప్పండి మీరు, సమ్ 90 రావాలి, ఈ రెండుకి సమ్ 90 రావాలి. సైన్ 81 అంటే కాజ్ 9 డిగ్రీస్, కాజ్ 70 డిగ్రీస్ అనగానే సైన్ చెప్పాలి మీరే, సమ్ 90 రావాలి. 20 sir. సైన్ 81 కాజ్ 9, కాజ్ 70 సైన్ 20, సైన్ 85 చెప్పట్లేదు ఎవరు, Sin 5 sir. కాజ్ Cos 5. కాజ్ 5 డిగ్రీస్, కాజ్ 89 డిగ్రీస్, Sin 1 degree. సైన్ 1 డిగ్రీ, tan 80 డిగ్రీస్, Cot 10 cot degrees. 10 డిగ్రీస్, cot 80 డిగ్రీస్, tan 10 డిగ్రీస్. అట్లాగా బాగా అవసరపడుతూ ఉంటాయండి. ఒక ఎగ్జాంపుల్ అడుగుతాడండి, ఇలా అడిగే సమ్స్ ఉంటాయండి వీటి మీద. సైన్ స్క్వేర్ 5 డిగ్రీస్ ప్లస్ సైన్ స్క్వేర్ 10 డిగ్రీస్ ప్లస్ సైన్ స్క్వేర్ 15 డిగ్రీస్ ప్లస్ టు సమ్ సైన్ స్క్వేర్ 85 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అడుగుతాడండి. ఫైవ్కి ఎవరంటే ఇష్టం అండి, 5కి 85 డిగ్రీస్ అంటే ఇష్టం. ఎందుకంటే సమ్ ఎంత అండి 90. 10 డిగ్రీస్కి ఎవరంటే ఇష్టం అండి 80. 80 sir. 15కి 75. 20కి ఎవరంటే ఇష్టం 70. 25కి 65. 30కి 60. 35కి ఎవరంటే ఇష్టం అండి 55. 40కి ఎవరంటే ఇష్టం 50. 45కి ఎవరంటే ఇష్టం లేదు, ఇక్కడ 45 లేదు, ఒకసారే వచ్చింది 45, 2 సార్లు రాదు. ఇక్కడ 5కి 85 కాంబినేషన్ అండి, 10కి 80 కాంబినేషన్, 15కి 30 ఓకేనా 75 ఉంటుంది. 45కి ఇంకొకటి లేదండి, తోడు లేదు, ఇక్కడ వచ్చేది 45 ఒక్కసారి వచ్చింది.
కాబట్టి ఈ రెండింటికి సమ్ ఎంత అండి? సైన్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 85. సైన్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 85 ఎంత అండి? సైన్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 85 ఎంత వాల్యూ? Sin square 90. 1. ఇప్పుడే కదా రెండుకి సమ్ 90 అయితే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఎంత అని చెప్పాను? 1. మళ్ళీ ఈ కాంబినేషన్ ఎంత వచ్చిందండి వాల్యూ? 1. ఈ వాల్యూ ఎంత వచ్చింది? 1. ఎన్ని 1లు వస్తాయి ఇలాగా? ఎన్ని 1లు వస్తాయండి అలాగా? గివెన్ ఎక్స్ప్రెషన్ ఎన్ని 1లు వస్తాయి? 8 1లు వస్తాయి. ప్లస్ సైన్ స్క్వేర్ 45 degrees. 8 1 ప్లస్ సైన్ స్క్వేర్ 45 అంటే 1/√2 హోల్ స్క్వేర్. 8 ప్లస్ హాఫ్ 8.5. 8.5 అంటే 17/2. ఇలాంటి బిట్లు ఆన్ చేసేటప్పుడు ఉపయోగపడుతుందండి ఇది. a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 అవుతున్నప్పుడు, a ప్లస్ బి 90 అవుతున్నప్పుడు